మీరు ఎప్పుడన్నా కోరుకున్నారా చిరంజీవులలో ఒకరై శరీరాన్ని విడిచిపెట్టకుండా చిరస్థాయిగా ఉండిపోవాలని? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మహాభారతం రహస్యాల్లో ఒకటి అశ్వత్థామ శాపం. కానీ చాలామందికి తెలియని ఒక భయంకరమైన విషయం ఉంది. అశ్వత్థామ ఇప్పటికీ ఉత్తర భారతదేశపు దేవాలయాల్లో రాత్రి వస్తున్నాడని, ఆయన రక్తపు గాయాలు వాసన వస్తుందని నమ్మకంగా చెప్తుంటారు. మధ్యప్రదేశ్లోని బృహాన్పూర్ దగ్గర ఒక దేవాలయం హనుమాన్ టెంపుల్ అని ఉంది. అక్కడి అర్చకులు చెబుతారు, ప్రతి మంగళవారం అర్ధరాత్రి ఆలయంలో ఎవరో వస్తున్నారు. తాళాలు వేసిన మరుసటి ఉదయం లోపల పెద్ద రక్తపు మచ్చలు, పసుపు కుంకుమలతో చేసిన పూజ గుర్తులు ఉంటున్నాయని. అది అశ్వత్థామ చేసిన పూజేనని. ఎందుకంటే ఆయనకు ఇంకా తన శాపం వల్ల శాంతి దొరకడం లేదు. ఇంకా ఒక రహస్యం ఏమిటంటే అతను తన తలపై ఉన్న మణిని శ్రీకృష్ణ భగవానుడు లాక్కుని పోయాడని. ఆ గాయం ఎప్పటికీ మానదు. అందుకే ఆయన శరీరం నుంచి ఎప్పుడు రక్తపు వాసన వస్తూనే ఉంటుంది అని. అయితే ఊహించండి, యుగాల తరబడి గాయం నయం కాని శరీరంతో తిరుగుతూ ఉంటే అది ఎంత భయంకరమోనని. ఇప్పుడు ఈ అశ్వత్థాముడి యొక్క జీవిత రహస్యాన్ని తెలుసుకుంటుంటే మనకు అర్థమవుతూనే ఉంటుంది. శ్రీ మహాభారతంలో శాపగ్రస్తుడైనటువంటి అశ్వత్థాముడు ఎందుకు ఇలాగా శ్రీకృష్ణ భగవానుడి చేత శాపాన్ని పొందాడు అంటే, అర్జునుడి మీద ద్వేషంతో, పాండవుల వంశాన్ని అంతం చేయాలన్న కోరికతో, ఈర్ష్యతో ప్రయత్నించినందుకు శ్రీకృష్ణ భగవానుడు అతనికి ఒక భయంకరమైన శాపం ఇచ్చాడు. నీ శరీరంలోని ఆ గాయం ఎప్పటికీ మానదు. నువ్వు ఈ భూమిపై యుగాల తరబడి తిరుగుతూనే ఉంటావు. అప్పటి నుంచి అశ్వత్థామ ఎప్పటికీ రక్తపు గాయం మానని శరీరంతో జీవిస్తూ వస్తున్నాడని చెబుతారు. దీని ద్వారా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోపం ఒక్క క్షణంలో పుడుతుందేమో కానీ దాని ఫలితాలు శాశ్వతం. మన తప్పులు మనల్ని మాత్రమే కాదు, తరతరాల వారిని వెంటాడుతాయి. అయితే కామెంట్స్ రూపంలో అలా జీవించడం ఆశీర్వాదమా లేక శాపమా అని అభిప్రాయాన్ని తెలియజేయండి.